కొద్ది నిమిషాలు మాత్రమే వాక్యం చెబుతాను. ఆదివారం చెప్పినంతసేపు చెప్పను. మన శుక్రవారం నాడు విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటాం కాబట్టి సంఖ్యాకాండం 12వ అధ్యాయం పేజ్ నంబర్ 120. పదవ వాక్యం. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠగలదాయెను. అహరోను మిరియాం వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠగలదిగా కనబడెను. రైట్. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. అందరూ కూడా మిరియాము అనండి. మిరియాము అనాలి అందరూ కూడా. రైట్. నేను సార్ చదువుతాను, వినండి. 10వ వాక్యము కదా. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠగలదాయెను. అహరోను మిరియాం వైపు చూసినప్పుడు ఆమె కుష్ఠగలదగా కనబడెను. కుష్టు వస్తే ఏం జరుగుతుందండి? కుష్టు దేవుని కృపను బట్టి ఈ రోజుల్లో, ఈ కాలంలో కుష్టు రోగాలు లేవు అనుకుంటా. అవునా? రేర్, ఎక్కడో రేర్. మొన్నసారి మేము 2020లో అనుకుంటా ఇక్కడికి వెళ్ళాం, పాడేరు కాసి వెళ్ళాం. పాడేరు కాసినప్పుడు కొండల్లో కొంతమంది కుష్ఠరోగులను చూసాం. కాకపోతే అంతగా ఇప్పుడు లేదు. ఇప్పుడు పోలియో అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలాగా రేర్గా ఉందో అలాగా రేర్. అయితే ఈ కుష్ఠరోగులందరూ ఎక్కడ ఉంటారంటే ఊరి చివారు ఉంటారు. వాళ్ళని ఎవరినో కూడా వెలేసే అవసరం లేదు, వాళ్ళు ఎవరినో కూడా గంటి అవసరం లేదు. ఎప్పుడైతే కుష్ఠ ఉందో ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఊళ్ళో ఉంటే ఎవరు కూడా వాళ్ళకి నీళ్లు పోయరు, ఫుడ్ పెట్టరు, వాళ్ళతో కలవరు, ఒక ఫంక్షన్ పిల్లరు, ఏమీ చేయరు. కుష్ఠరోగం అంటే ఏంటంటే వెలివేయబడ్డం, సమాజం నుండి కొట్టివేయబడ్డం కుష్ఠరోగం వస్తే. రైట్. మిరియాం గురించి మిరియాం గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను. మిరియాం గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని ఈరోజు మనం మన హృదయాలు తెరిచి గ్రహిద్దాం. రైట్. ఈ మిరియాంకి ఏమొచ్చింది చెప్పండి? కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగం పంపించింది ఎవరు? ప్రైజ్ గాడ్. ఇది శీతాకాలమే, లోన వెచ్చగుంటే పర్లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యం జాగ్రత్తగా విందాం. మన జీవితాలను కట్టేది వాక్యమే, జీవితాలను బాగు చేసేది వాక్యమే. 1000 మంది ఉన్నప్పుడు ఎలాగ చెప్తానో, నలుగురు ఉన్న చెప్పు అలాగే చెప్తాను. దేవుడు నాకు ఏం చెప్పాడో చెప్తాను. రైట్. జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఒకసారి చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈమెకి కుష్ఠరోగాన్ని కలుగు చేసింది ఎవరు తెలుసా? సృష్టికర్త అయిన దేవుడే. అసలు ఈవిడ ఎవరో తెలుసా? ఈవిడెవరు? మోషే అక్క. మోషే బతికి బట్ట కట్టడానికి కారణం ఎవరంటే మోషేల అక్కే. ఒక మార్గం అది. చూడండి ఒకసారి నిర్గమాకాండం 2వ అధ్యాయం. చక్కగా జీవన వాక్యం చూడండి. మీరు అంతా అలాంటి ఉన్న ఆవిడకి కుష్ఠరోగం ఎందుకు వచ్చింది అనేది మనం దేవుని వాక్యంలో చూద్దాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1 నుండి 9 వాక్యాలు చదవండి. లేవి పేజ్ నంబర్ 45, పాత నిబంధన. నిర్గమకాండం 2వ అధ్యాయం 1 నుంచి 9 వాక్యాలు. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడ ఎండుడు చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక
వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పోసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించెనో తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నిలిచియుండును. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పెనికెత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టిని చూచి తన పనికెత్తినొకతన్ని పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీ పిల్లల్లో నొకడు అనేను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీల్లో ఒక దాదాన్ని పిలుచుకొని వత్తెనే అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. రైట్, దానికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళని చంపేద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఆ కనిన యొక్క దాని మీదే చంపేద్దామని చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క బాబు చక్కగా అందంగా కనిపించాడంట. ఎవరు? మోషే. వాళ్ళ తల్లి ఏం చేసిందంటే దాచింది. ఎందుకు? ఆ జనం చూడకూడదు, శత్రువులు చూడకూడదు, సైన్యం చూడకూడదు. ఎంత దాస్తారండి? ఏడుపు వల్ల కనిపెట్టిరా, ఏడుపు వల్ల దాచింది ఇంకా దాచలేకపోయింది. ఆ టైంలోని ఏం చేసిందంటే ఒక పెట్టి తీసుకుంది, దానికి కీలు పూసింది, దాన్ని ఏం చేసిందంటే నీటిలో వదిలేసింది. దేంట్లోనే? నీటిలో వదిలింది. మోషే అంటే అర్థం తెలుసా? మోషే అంటే అర్థం నీటిలో దొరికాడని అర్థం. మోషేకి ఆ పేరు పెట్టింది ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మ కాదు, ఫరో కుమార్తె పెట్టింది ఆ పేరు. నీటిలో నాకు దొరికాడు. చాలామంది అంటారు కదా, ఒరే నువ్వు రైవడి కాలంలో దొరికావరా, నువ్వు బీచ్లో దొరికావు అంటారు, చూసారా? కొన్ని ఇంటికి వెళ్తే మాట్లాడుతున్నప్పుడు నేను అలా దొరికినట్టండి నేను అనేసి ముఖం మార్చేస్తుంటారు, సరదాగా అంటుంటారు కదా. నిజంగానే మోషే నీటిలో దొరికాడు. హల్లెలూయా. అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడంటే పరాక్రమశాలిగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. అయితే అతగాడిని నీటిలో వదిలేసింది వాళ్ళ అమ్మ. అయితే ఎవరు ఫాలో అయ్యారు? వాళ్ళ అక్క. వాళ్ళ అక్క ఏమి జరుగుతుందో చూద్దాం అని వెనకాల అలా వెళ్ళింది. అలా వెళ్ళగా చాటును అలా కనిపెడుతూ ఉంది. స్నానం చేయడానికి ఆ రోజుల్లోనే ఏం చేసేవారంటే ఆ యొక్క చెలికత్తులు, ఆ యొక్క కుమార్తెలు వాళ్ళందరూ కూడా ఏటికి వెళ్తూ ఉండేవారు, జలకాల ఆటలకు వెళ్తూ ఉండేవారు. ఆ టైంలోని ఆ పెట్టిని చూడగానే, పెట్టి ఓపెన్ చేయగానే చక్కని అందమైన బాబు ఏడుస్తూ కనిపించాడట. హల్లెలూయా. ఏడుస్తూ ఉన్నప్పుడు చూసి ఇక్కడ వాక్యం ఏముందంటే కనికరింపడ్డారంట. ఆ బాబు ఏడ్చినప్పుడు కనికపడిన స్త్రీ, నీవు ఈ రోజున ఏడుస్తూ ఉన్నప్పుడు నీ పట్ల కూడా దేవుడు కనికపడతాడు. నువ్వు ఏడుస్తూ ఉంటే దేవుడు సంతోషించేవాడు కాదండి, ఏడ్చేవాడితో ఏడ్చేవాడు మన దేవుడు. లాజరు సమాధిలో ఉన్నప్పుడు అందరు ఏడుస్తూ ఉంటే యేసు కన్నీళ్ళు విడిచినని వాక్యం ఉంటుంది అక్కడ. నువ్వు ఏడ్చినప్పుడు, రోధించినప్పుడు నీ పట్ల కనికరం చూపిస్తాడు దేవుడు. నా కుమార్తె ఎందుకు ఏడుస్తుందో, నా కుమారుడు ఎందుకు ఏడుస్తున్నాడు అనేది జాలి పడతాడు దేవుడు. హల్లెలూయా. హృదయాలు కఠినం చేసుకుంటే జాలిపడ్డు. హృదయం పగిలి, హృదయం విరిగి ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే నీ పట్ల కనికరం చూపిస్తాడు మన కనికరం గల దేవుడు. హల్లెలూయా. అయితే ఇమీడియట్గా వాళ్ళ అక్క ఏమని తెలుసా? ఇదిగో ఈమె గురించి ఒక దాదిని తీసుకురమ్మంటావా? దాది అంటే ఎవరు? పాలిచ్చి పెంచే స్త్రీ. ఇమీడియట్లుగా దాదిని తీసుకురమ్మంటావా అంది. తీసుకురానగానే ఎవరిని తీసుకొచ్చింది? వాళ్ళ అమ్మని తీసుకొచ్చింది. హల్లెలూయా. దేవుడి యొక్క ప్రణాళికలు నెరవేరడానికి మోషే అక్కను వాడుకున్నాడు. వాళ్ళ అక్కను ఆడుకున్నాడు. మిరియం అని అందరూ కూడా
మిరియామును ఆడుకున్నాడు. అంతగా మోషే సేవ్ అవ్వడానికి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడానికి, దాదిగా ఉండడానికి, జీతం కూడా తీసుకుని పెంచడానికి కారణమైన మిరియాముకి కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? అది నా ప్రశ్న. ఎందుకు తెల్లని కుష్ఠరోగం వచ్చి ఊరు నుండి వెలివేయబడింది? ఎందుకు వచ్చింది కుష్ఠరోగం? ఈమె ఎలాంటి తెలిసి ఈమె చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 20-21. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20-21. పేజీ నంబర్ 57. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయనగు మిరియాము తంబూరును చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబూరులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లా పల్లవి ఎత్తి పాడెను. యెహోవాని గానం చేయుడి, ఆయన మిగిలి అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన్ని పడదోసెను. రైట్. ఇది ఎప్పుడు చేసిన పాడిన పాట? ఎర్ర సముద్రం పాయలైపోయిన తర్వాత. ఎప్పుడు ఎర్ర సముద్రం పాయలైపోయింది, శత్రువులందరినీ కూడా సముద్రం ముంచేశాడు దేవుడు. అప్పుడు ఏం పట్టుకుంది? ఇప్పుడు చదివారు కదమ్మా. తంబురు చేత పట్టుకుంది. ఏం పట్టుకుంది? చేత్తోనే తంబురుని చేత పట్టుకుంది. స్త్రీలందరూ ఏం చేశారు? తంబురులతోనూ నాట్యముతోనూ ఆమెను వెంబడించారు. ప్రైజ్ గాడ్. అంటే ఒక వర్షిప్ టీమ్ని నడిపించింది ఈవిడ. ఏం చేసింది? ఆరాధన చేసేవారందరినీ కూడా నడిపించింది. అందరూ తంబురు పట్టుకోండి, గిటార్లు పట్టుకోండి, సితార్లు పట్టుకోండి, కంచెలు పట్టుకోండి అనేసి అన్నట్టుగా అందరిని పురుకొల్పుకొని అందరూ కూడా ఏం చేశారంటే వాయిస్తూను ఒక పాట పాడారు. యెహోవాను గానము చేయండి, ఆయన మిగులు అతిశయించి జయించును. గుర్రమును దాని రౌతులను సముద్రంలో ఆయన పడవేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాకు గానము చేయండి. ఎన్ని లక్షల జనం తెలుసా? 20 లక్షల కంటే ఎక్కువ జనం స్త్రీలందరినీ కూడా వెంబడించారంట. వెరీ పవర్ఫుల్ వర్షిప్ టీం అక్కడ జరిగింది. వర్షిప్ జరుగుతుంది అక్కడ. ఎవరిని గానం చేయమంటుంది? యెహోవాని. వీడు కుష్ఠరోగం పెట్టింది ఎవరు? యెహోవా. భై వాట్ ద రీజన్? మోషే పరాక్రమశాలి అయిన మోషేని కాపాడడానికి వాడుకున్నాడు ఎవరు? మిరియాముని. కానీ కుష్ఠరోగాన్ని పెట్టాడు అక్కడ. వై? ఎర్ర సముద్రం దాటిన తర్వాత వర్షిప్ టీం నడిపించింది. గొప్పగా ఆరాధన జరిగింది అక్కడ. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఫస్ట్ వర్షిప్ అదే, ఫస్ట్ ఆరాధన అదే. లీడర్గా ముందు నడిపించింది. కానీ ఏమొచ్చింది? యెహోవాని గానం చేయడం చెప్పిన ఆ యెహోవా దేవుడే ఈమెకి తెల్లని కుష్ఠరోగం పెట్టేశాడట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వై? రెండు చివరిగా మాట చూపించి క్లోజ్ చేస్తున్నా. ఆ మాట చూపించి మీకు క్లోజ్ చేస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వాక్యం. సంఖ్యాకాండం, జాగ్రత్తగా వినండి. పేజీ నంబర్ 120, 12వ అధ్యాయము 1వ వాక్యం. మోసే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు. చాలు. మోషే ఏం చేశాడు? ఒక కూషి దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఎవరు మోషే? వాళ్ళ తమ్ముడు మిరియాము యొక్క సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఏం చేసిందంట? విరోధముగా మాట్లాడిందంట. 4వ వాక్యం. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారముకు రండని హఠాత్తుగా మోసే అహరోనును మిరియాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. ఇమీడియట్లీగా అండి, ఎమర్జెన్సీ కాలింగ్. చూడండి, ఇమీడియట్గా కొన్ని సెక్షన్స్ పెడుతుంటారు కదా, ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ అని చెప్తారా? అర్జెంటుగా రండి అన్నాడు యెహోవా దేవుడు. ఎవరిని? మోషేని, అహరోన్ని, మిరియాం ముగ్గురు రండి, అర్జెంటుగా ప్రత్యక్ష గుడారంలోకి రండి అన్నాడు. ఎందుకు?
వాళ్ళ బ్రదర్ పెళ్లి చేసుకుంటే విరోధంగా మాట్లాడిందంట. సంతోషించాలి కదా బ్రదర్ పెళ్లి చేసుకుంటే. విరోధంగా, మామూలు మాట్లాడితే పర్వాలేదు, విరోధంగా మాట్లాడిందంట. ఆమె చేసిన తప్పు ఏంటంటే వ్యభిచారం చేయలేదు, హత్య చేయలేదు, దొంగతనం చేయలేదు, మరి ఏ కూని చేయలేదు, విరోధంగా మాట్లాడింది అంతే. ఎవరికి? తన సేవకుడు, తన సహోదరుడు. తన సేవకుడు తర్వాత ముందెవరు? తన సహోదరుడు, బ్రదర్. తన బ్రదర్కి విరోధంగా మాట్లాడితే ఇమీడియట్గా అక్కడ జరిగిన సిచ్యువేషన్. 5వ వాక్యం చదవమ్మా. 5వ వాక్యం అయిపోయింది కదా, 10వ వాక్యం దాకా చదువుకునేది. ఆ మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టిగలదాయను. అహరోను మిరియం వైపు చూచినప్పుడు ఆమె కుష్టిగలదిగా కనబడెను. కుష్టిగలదా కనిపించింది. అర్థమైంది ఇప్పుడు ఎందుకు కుష్టి వచ్చింది, ఎందుకు యెహోవా దేవుడు కుష్ఠరోగంతో మొత్తాడో అర్థమైందా? అఫ్కోర్స్ మోషేని సేవ్ చేయడానికి నువ్వు వాడబడ్డావు. బాగా ప్లాన్స్, బాగా తెలివితేటలు వాడి వెంబడించావు. ఆ జమ్ము పెట్టి వెనకాతల ఈమె గురించి ఒక దాదిని తీసుకురమ్మంటావా? తెలివితేటలు బాగా వాడావు, వెరీ గుడ్. తీసుకొచ్చావు, తన తల్లినే తీసుకొచ్చావు, వెరీ గుడ్. చాలా మెచ్చుకున్నాడు దేవుడు. ఆ వంశంలో, తన జాతిలో, తన టీంలో బాగా పెట్టుకున్నాడు. ఒక వర్షిప్ టీమ్గా నడిపించాడు. చివరికి ఎండింగ్ ఎలాగొచ్చింది, అంతం ఎలాగైంది? దేనివల్ల? నాలుక వల్ల. అనండి, దేనివల్ల? అందరూ నాలుక. విరోధముగా చెప్పాలి, విరోధముగా మాట్లాడడం, విరోధముగా మాట్లాడడం. మనిషి ముందు కాదు, మనుషులు పక్క పెట్టిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడతామే. అది ఇలాంటిది, ఇది అలాంటాడు. చెవులకు కొరికేసుకుంటారు. ఎంత బాగుంటాయో, భలేగా ఉంటాయి, భలేగా హ్యాపీగా అనిపిస్తుంటే ఆ మాటలు మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకోళ్ళ గురించి మాట్లాడుకుంటే మాటలు ఎంత హృదయానందం ఉంటుందో వాళ్ళకి. దేవుని దృష్టికి మాత్రం అది పాపం అంట. సృష్టికర్త అయిన దేవుని దృష్టికి పాపం అంట. ఆయనతో నేటి మాట్లాడుతున్నాడు దేవుడు, మాతో మాట్లాడేంటి? వాళ్ళు మాట్లాడుకున్న మాటలు బూత్ మాట మాట్లాడలేదండి, చెడ్డ మాటలు ఏం మాట్లాడలేదండి, ఏమీ మాట్లాడలేదు. విరోధముగా మాట్లాడారు అంతే. కుష్టి పెట్టేశాడు. భయపడలేదు విరోధంగా మాట్లాడడానికి. ఈ రోజున క్రైస్తవులుగా ఉన్న మనం భయపడాలా? ఒక సహోదరుడు గురించి ఏం జరిగింది అక్కడ? పెళ్లి చేసుకోండి అంతే కదా. వదిలేనా అవుతుంది? వదిలేనా? అలా అన్నయ్య మరదలు అవుతుంది, అవునా? మరదలు అవుతుంది. పెళ్లి చేసుకుంటే ఇంటికి పిలిచి భోజనం పెట్టమ్మా అనేసి పెళ్లి చేసి ఏం చేయాలి? ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఓ చీర ఏదో పెట్టి పంపించాలి. అది మానేసి సొనుక్కుంటావా, గొనుక్కుంటావా, విరోధంగా మాట్లాడతావా? యెహోవాను గూర్చి గానమ చేసిన యెహోవా దేవుడు ఏం చేశాడు? కుష్ఠరోగం పెట్టేశాడు. మనకు కూడా మనం అనుకుంటామేమో, ఎప్పుడైతే ఒక బ్రదర్ గురించి, ఒక సిస్టర్ గురించి, ఒక సేవకుడి గురించి, సేవకురాల గురించి, వ్యక్తుల గురించి, నీ బంధువుల గురించి, నీ తోడుబుట్టు గురించి, నీ యొక్క కుటుంబస్తులు ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆత్మీయ కుష్టి కలుగుతూ ఉంటుంది. దిగజారిపోతూ ఉంటాం, అలాగా భ్రష్టతలకు వెళ్ళిపోతూ ఉంటాం, అలాగా బ్లెస్సింగ్ ఏమి పొందుకోకలేక అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది, దిగజారిపోతూ ఉంటుంది. భయపడాలా మనం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందంటే, వారు కూలిపోవడానికి వారు నాలుకలే కారణం. మన నాలుకేనండి. ఎప్పుడు కూడా మంచిగా నెలలో ఉంటుంది, ఎప్పుడూను 24 hours సప్లై. దేవుడు వాటర్ సప్లై పెట్టాడు, లాలాజలం సప్లై పెట్టాడు. మన కుళాయిలైనా ఆగిపోతూ ఉంటాయి, బోరింగ్లైనా ఆగిపోతూ ఉంటాయి, సముద్రాలైనా ఎండిపోతాయి. సముద్రం కాదు కానీ వాగులైనా ఎండిపోతూ ఉంటాయి, కానీ ఈ నోట్లో నీళ్ళు మాత్రం ఎండిపోవు. దానికి సప్లై పెట్టాడు. ఎందుకు తెలుసా? అది ఎప్పుడు కూడా కాలుతూ ఉంటుంది. నాలుక అగ్నియే అని ఉంది బైబిల్లో. గలతీ రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, తీయవసరం లేదు. నాలుక ఏంటిది? అగ్ని అట. ఆ అగ్నిని చల్లార్చడానికి ఏం చేయాలా?
దేవుడు ఏం చేయాలి? దీని తెల్లత్తలంటే ఏం చేయాలా? పెట్టాడు దానిలోనే. మీరు కానీ అక్కడికి వెళ్ళారనుకోండి, ఎక్కడికి, అచ్యుతాపురం, కొన్ని ఏరియాస్ ఉంటాయి, అక్కడ లోహాలు, డైమండ్స్ కానీ కొన్ని చాలా హీట్లోనే అవి తయారవుతూ ఉంటాయి. అక్కడ వర్క్ చేస్తున్న మనుషులండి బకెట్తో ఇలా వేసుకుంటుంటారు, బకెట్లతోనే, చెంబులతోనే ఇలా వేసుకుంటుంటూను వర్క్ చేస్తుంటారు. చెంబులతోనే చూసారు లేదా మీరు యూట్యూబ్లో? ఇలా మోసుకుంటుంటారు. మనం స్నానం చేస్తాం కదండి, ఇలా పోసుకుంటూనే వర్క్ చేస్తుంటారు. అంత హీట్ ఉంటుంది అక్కడ. సో ఇది ఎంత హీటో అర్థం చేసుకోండి. సృష్టికర్త అయిన దేవుడే ఆలోచన చేసి ఇది చాలా హీటరా, ఇది అగ్నిరా బాబు ఇది అని చెప్పి లాలాజలం పెట్టాడు లోపల. అయినా సరే మండుతూ ఉంటుంది. ఇది కూల్చేస్తుంటుంది, కుటుంబాలని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది, సనుక్కుంటూ ఉంటుంది, చీటిపోని చేదు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది. దేవుడు ఊరుకుంటాడు అనుకున్నారా? దేవుని సేవకుల పట్ల వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకుంటారు అనుకుంటున్నారా? విశ్వాసుల పట్ల చెడ్డగా మాట్లాడితే ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఎమర్జెన్సీ కాలింగ్, కమాన్ రండి ఇక్కడికి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నా సేవకుడి పక్షం ఏం మాట్లాడుతున్నావు? ఎవరు అనుకుంటున్నారు ఆయన అని తన యొక్క బ్రదర్ గురించి దేవుడే మాట్లాడాడు. హల్లెలూయా. అర్జెంట్ కుష్ఠరోగం పెట్టేశాడు. పో, నా ముఖం చూడకు అన్నట్టుగా, నా గుమ్మంలో ఉండకు నువ్వు అన్నట్టుగా, నా ఊర్లో ఉండకు నువ్వు అన్నట్టుగా, నా సమాజంలో ఉండకు ఇంకా నువ్వు అన్నట్టుగా కుష్ఠరోగం పెట్టాడు. నువ్వు బయటికి పోవలసింది అనేసి. మరలా వాళ్ళు మొరపెడితే మోషే వారం రోజులు పోయిన తర్వాత మళ్ళా కనికరం చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాయపరుచువాడు ఆయనే, గాయాన్ని కొట్టువాడు ఆయనే. కాబట్టి భయపడాలా. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి, తీర్పు తీర్చడానికి మనం ఏం చేయాలా? భయపడాలా. అట్టి భయం మన గుండెల్లో నిత్యము దేవుడు ఉంచును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.